మన బతుకు ముఖ్యమా, తెలంగాణ మన పిల్ల భవిష్యత్తు ముఖ్యమా, తెలంగాణ ముఖ్యమా, ఆంధ్ర ఇతర ముఖ్యమా? నీకు తెలియదు, పిచ్చి ముఖంగా నీకు తెలియదు. రేపు పెంచిన బతుకు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాకారం ఇది ఒక రాజకీయ పోరాటమే కాదు, వేలాది కుటుంబాల కన్నీళ్లు, బాధలు, త్యాగాలతో పుట్టిన రాష్ట్రం. అలాంటి త్యాగాల్లో నిలిచిపోయిన ఒక పేరు కానిస్టేబుల్ కిష్టయ్య. రాష్ట్రమే తన కుటుంబం అనుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. అమరవీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్వరాష్ట్రం సిద్ధించింది, ఆయన కోరిక ఫలించింది. కానీ ఆయన కుటుంబం ఎలా ఉంది? కిష్టయ్య చనిపోయిన తర్వాత వారు అనుభవించినటువంటి కష్టాలేంటి? వారికి కేసీఆర్ ఎలాంటి సాయం అందించారు? ఉద్యమకారులకు ఎలాంటి సాయం అందలేదన్నది నిజమేనా? మరి దీనిపై వారితోనే మాట్లాడదాం. ఇదే కానిస్టేబుల్ కిష్టయ్య ఇల్లు. మరి వారి ఇంట్లోకి వెళ్దాం, వారితోనే మాట్లాడి అప్పట్లో అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబం ఇప్పుడు మనతో ఉంది. వారితో మాట్లాడదాం. ఆయన తర్వాత పరిణామాలు, ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం చేసినటువంటి సాయం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. 2009లో ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పటికి ఇన్నేళ్ళు గడిచిపోయాయి. మీరప్పుడు చాలా చిన్న పిల్లలు, 7th క్లాస్ ఐ థింక్. సో ఇన్నేళ్ళు గడిచిపోయాయి. ఒక్కసారిగా ఆ కిష్టయ్య గారి పేరు వినగానే మామూలుగా మీకేం గుర్తొస్తుంది? ఆ మూమెంట్లో నేను 7th క్లాస్ చదువుతున్నాను, నా చెల్లెలు నేను 7th క్లాస్ చదువుతున్నాము. మా నాన్నగారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ, ప్యాషన్ అండ్ డెడికేషన్ ఆయన డ్యూటీ కోసం కూడా చాలా ఎక్కువ. ఆయన 17 సంవత్సరాల సర్వీస్ చేశారు కానిస్టేబుల్ ఒక్కొక్క డెసిగ్నేషన్లో. ఆయన ఎన్నో రకాలుగా మంచి పనులు చేశారు, ఎన్నో కేసెస్ డీల్ చేశారు. చాలా ఎలా అంటే ఎన్నో కేసెస్ డీల్ చేసినా ఆయనకు ఆ గుర్తింపు వచ్చేది కాదు ఆ మూమెంట్లో. ఆయన తన చిన్నతనం నుండే చాలా పేదరికంగా అందరికీ హెల్ప్ చేస్తూ, అన్నీ చాలా బాధలు పడుతూ మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించారు. ఆయనకు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుండే. ఆ రోజు నవంబర్ 30 కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్న మూమెంట్ అది. ఆయనను అరెస్ట్ చేశారు. శ్రీకాంతాచారి గారు ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అవన్నీ చూసి చాలా బాధపడ్డాడు. ఆయనకు ఎప్పటి నుండో ఒక మనసులో ఒక భావన ఉండేది ఏంటి అని అంటే, ఆంధ్ర వారి పెత్తనం మన తెలంగాణ వారిపైన ఎక్కువ ఉండేది. తెలంగాణలోని విద్యార్థులు ఎంత మంచిగా చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా కూడా వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు రాకపోతుండే, గుర్తింపు రాకపోతుండే. ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక ఉద్యోగాన్ని తొక్కేయాలి అన్న చూసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు. మనం అన్ని కింది తక్కువ స్థాయి పోస్టులో ఉంటుండే, వాళ్ళు మన పైన ఉండి మనపై పెత్తనం చెలాయిస్తుండే అని ఆయన భావన చాలా ఉండేది. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచన ఉండేది, ఒకవేళ ఈరోజు నేను ఆత్మహత్య చేసుకొని ఇదే నా చివరి ఆత్మహత్య అవ్వాలా తెలంగాణ కోసం, తెలంగాణ వస్తే తెలంగాణలోని ప్రజలందరూ బాగుపడతారు, తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మంచిగా వాళ్ళు తగ్గ గుర్తింపు వస్తుంది అనేసి ఆయనకు ఉండేది. ఆ రోజు రాత్రి 9 గంటలకు అలా మాకు తెలిసింది మా నాన్నగారు అలా టవర్ పైన ఉన్నారు, ఆయన చనిపోతున్నారు అనేసి. మాకేం ఊహ తెలియని వయసు అది. మేము 11, 12 సంవత్సరాలు ఉండే ఆ మూమెంట్లో. 7th క్లాస్ చదువుతున్నాము. ఆ రోజు రాత్రి మా నాన్నగారు అలా ఉన్నారు అని తెలిసేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అర్థం కాలేదు. మా అమ్మ చాలా బాధపడుతూ అక్కడ ఉన్న పోలీసు వారికి చెప్తే వాళ్ళు అక్కడ టెలిఫోన్ సిగ్నల్ ద్వారా ఒక లొకేషన్లో ఉన్నారనేసి తీసుకెళ్లారు మమ్మల్ని. మా నాన్నగారు టవర్ పైన ఉన్నారు, మేము టవర్ కింద కొద్ది దూరంలోనే ఉన్నాము. ఆ సిచ్యువేషన్లో మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చిమ్మ చీకటి రాత్రి, చలికాలం అది. మాకు ఆయన మాటలు వినిపించట్లేదు. సెల్ ఫోన్లో మేము మాట్లాడుతూ ఉన్నాం, నాన్న కిందికి రా, మాకు బాధ ఉంది, మీరు లేకపోతే ఎట్లా మేము అనేసి. మమ్మీ బాధపడుతుంది, అందరు బాధపడుతున్నారు.
మేము మాట్లాడుతూ ఉంటే నాకు బ్రతకాలని ఉందిరా, అలా కాదురా, ఇదే తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆశయం ఆయన దగ్గర చాలా గట్టిగా ఉండేది. మేము ఎంత మాట్లాడినా, ఎంత బ్రతిమలాడినా కూడా ఆయన కిందికి దిగి రాలేదు. ఎట్ లాస్ట్ అది డిసెంబర్ 1 మిడ్‌నైట్ 1:45 ఆ మూమెంట్‌లో ఆయన మాకొక్క సెల్ ఫోన్ రివర్స్ షూటింగ్ సౌండ్ ఒక్కటి వినిపించింది, బుల్లెట్ సౌండ్. దాని తర్వాత ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. అప్పుడే మా అమ్మగారు కుప్పకూలిపోయారు బాధతోని. ఆ సిట్యుయేషన్‌లో మాకు ఏం చేయాలో తోచలేదు. మేము బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ మా నాన్నగారు లేరు అని తెలిసిన సిట్యుయేషన్ అది. ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు పోస్ట్‌మార్టం చేయించేశారు. మూవ్‌మెంట్ ఇంకా ఉధృతిగా పెరిగిపోతది, ఉద్యమ మూవ్‌మెంట్ అనేసి ఆ టైంలో తొందరగానే క్రిమేషన్ చేపిచ్చేయాలనేసి మా పైన ప్రెషర్ పెట్టారు. మార్నింగ్ 11, 12 వరకు మా నాన్నగారిని ఊరికి తీసుకెళ్ళాము. దహన సంస్కారాలన్నీ అయిపోయాయి. ఆ సిట్యుయేషన్‌లో మా అమ్మకి పిల్లలు, ఇల్లు, నాన్న అంతే తప్ప ఇంకా బయట ఏం తెలియని సిట్యుయేషన్. మా ఇంట్లో ఒక పెద్ద దిక్కుని కోల్పోయాము మేము. చేయాలో తోచని సిట్యుయేషన్‌లో మేము పడిపోయాము. ఎలా ఉంటుంది మా లైఫ్, మేము అసలు ఎలా సాగిస్తాం మా జీవితం అన్న సిట్యుయేషన్‌లో మేముండే ఆ టైంలో. ఆయన తర్వాత ఆయన ఒక ఆశయం గొప్పది. ఆయన తర్వాత ఆయన ఒక ఆశయం తెలంగాణ రావాలి అని ఆయన కోరుకున్న సిట్యుయేషన్‌లో తెలంగాణ వచ్చింది. ఆయన ఆశయం సిద్ధించింది. కానీ మా కుటుంబంలో మా నాన్న లేని లోటు మాకెప్పుడు తీరలేదది. మీ నాన్నగారు చనిపోయిన టైంలో కరెక్ట్‌గా మీరింకా చిన్న అనుకుంటా. సెవెంత్ మీరా? ఓహ్! యూ బోత్ ఆర్ సెవెంత్ స్టాండర్డ్. సో, మీకు బాగా గుర్తున్నవేంటి మీ నాన్నతో కలిసున్నటువంటి టైంలో? కానీ ఆయన లేని బాధ మాత్రం మాకెప్పుడు తీరనిది. ఆయన చనిపోయిన తర్వాత మాకు అన్ని విషయాలలో కేసీఆర్ గారు అండదండలుగా ఉన్నారు. మా ఎడ్యుకేషన్ గురించి ఆయన అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి మాకు ఇప్పటి వరకు కూడా మా బాగోగులు చూసుకున్నారు సార్ అది. మా చెల్లెల్ని ఎంబీబీఎస్ చదివించారు. తరువాత పీజీ కూడా సారే చదివిస్తున్నారు. ఇప్పటికి కూడా సార్ ఎప్పుడు ఏ రోజు మేము కలిసినా కూడా సార్ మా బాబాగులు కలుసుకొని అమ్మతోని మాట్లాడేసి, మాతోని పర్సనల్‌గా మాట్లాడేసి, ఇంకా చదువుకుంటారా? ఇంకా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మరి ఎలా సెటిల్ అవ్వాలని ప్లాన్స్ ఉన్నాయి? ఏదున్నా సరే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాను. మీ నాన్నగారు చేసిన త్యాగం చిన్నది కాదు. ఆయన త్యాగం వలన, ఆయనలాంటి ఎంతోమంది త్యాగాల వలన ఈరోజు తెలంగాణ సిద్ధించింది. మీరు వెనుకబడి ఉండిపోవద్దు. ఆయన త్యాగంతో ఆయన తెలంగాణ వచ్చింది. ఈరోజు మీరు కూడా ముందటికెళ్ళాలి అన్న దాంతో మా కేసీఆర్ గారు మాకెప్పుడు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. ఆయనతో కొన్నేళ్ళు మీరు ప్రయాణించినటువంటి వ్యక్తి. ఆయనలో సగభాగం అని చెప్పాలి యాక్చువల్లీ. మీ పరిస్థితేంటి? ఆ టైంలో అంటే సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల్ని ఒక సింగిల్ పేరెంట్‌గా పెంచడానికి మీరు పడ్డ ఇబ్బందులు గానీ, ఆ టైంలో ఎట్లా ఓవర్‌కమ్ చేశారండి ఆ బాధనంతా గూడా? మాది చిన్న గ్రామము శివాయపల్లి అనేసి బిక్నూర్ మండల్. శివాయపల్లిలో ఉండేవారు. మా అత్తమ్మ ఉన్నారు. మా మామయ్య గారు చిన్నప్పుడే చనిపోయారు. ఒక అక్క ఉన్నారు మా వారికి. వారు నిరుపేద కుటుంబంలో నుంచి మా వారు చదువుకొని ఉద్యోగంలోకి వచ్చారు. తండ్రికి కళ్ళు పోయినాయి. అప్పటినుంచి కూడా అతను ఎంతో ఎటు వెళ్ళాలన్నా మా వారు తీసుకెళ్ళేవారు, తీసుకువచ్చేవారు. మా అత్తమ్మ కూడా అప్పటి నుంచి మా మామయ్య గారు చనిపోయినాక బాగా కష్టపడ్డారు. వాళ్ళ అన్న కూడా చదువు మానేసి మా తమ్ముడు చదువుకోవాలి, తల్లికి ఎవరు అండగా లేరు అనేసి వ్యవసాయం చేసుకుంటూ మా వారిని చదివించారు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ళ ఊర్లో వచ్చింది మా వారికి ఉద్యోగము. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేసుకుంటూ ప్రజలకు, అతను నిరుపేద కుటుంబంలోకి వచ్చాడు. ఒకరికి సహాయం చేయాలన్న గుణం చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి ఒక్కరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా కూడా నాకు తోచినంత సహాయం చేసుకుంటూ ఉండేవాడు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పనులు చేశాడు. ఐడి పార్టీలో చేసుకుంటూ కూడా తను అన్నల డ్యూటీ చేసేవాడు ఎక్కువగా. అన్నలను కూడా వాళ్ళను అలా వెళ్ళొద్దు అనేసి కూడా చాలామందికి మోటివేషన్ చేసి ప్రజల్లోకి తీసుకొచ్చాడు. అలా మార్పు తీసుకొచ్చాడు. వాళ్ళ దాంట్లో లొంగిపోమని చెప్పాడు. అలా కూడా వాళ్ళకు ఏది కావాలంటే అది కూడా ఇంట్లోకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. వాళ్ళకి సహాయం చేసేవాడు. మీరు ఇదైతే కూడా మీ పిల్లలు అనాథలు అవుతారని వాళ్ళకు కూడా ఎంతో చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి కూడా చేసేవాడు. అతని 19 సంవత్సరాల పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అవార్డ్స్ వచ్చాయి అతనికి. బెస్ట్ కానిస్టేబుల్ అవార్డు,
ఉమేష్ చంద్ర అవార్డు, చాలా క్యాష్ ప్రైజెస్, అన్నీ మంచి పనులు చేసుకుంటూ ఇది చేసేవాడు. కానీ ఆయనకు డిపార్ట్మెంట్లో ప్రమోషన్ వచ్చేది ఉంది, కానీ రాలేదు. అప్పుడే నవంబరు 29 తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్ సార్ దీక్ష పట్టారు. ఆ దీక్షలో చాలా డ్యూటీలల్లో అటు ఇటు తిరిగాడు. అప్పుడు వెతుకున్న ఎగిసిన ఆ తెలంగాణ ఉద్యమంలో ఇతను కూడా ఉన్నాడు. ఉద్యమం గురించి ఎట్లాంటి విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తుండే? యాక్చువల్ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళతో అంత ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. ఏదున్నా మీతోనే. సో, ఎలాంటి విషయాలు ఆ టైంలో మీతో షేర్ చేసుకున్నారు? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలామంది బడుగు బలహీన వర్గాలు చాలా మంది బాగుపడతారనేవాడు. చదువు, ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ మన తెలంగాణ రాష్ట్రం మనది మనకు ఉంటాయి అని చాలా అనేవాడు. తనకు జానపదాలు కానీ, ఈ జానపద గీతాలు కానీ ఒకళ్ళు చాలా ఇంట్రెస్ట్. అంతకుముందు కవితలు, పాటలు కూడా రాసుకునేవాడు తెలంగాణ ఉద్యమం గురించి. వెత్తున ఎగిసే టైంలో నవంబర్ 30 డేట్ రోజు ఇంట్లోనే ఉన్నాడు. ఉండి తెలంగాణ వార్తలే చూసుకుంటూ ఆ రోజు శ్రీకాంతాచారి కెరోసిన్ పెట్టుకొని తగలబెట్టుకోవడము, కేసీఆర్ని అరెస్ట్ చేయడము, అవన్నీ చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఇంత ఉవ్వెత్తున లేస్తూ ఉంటే కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదని చాలా ఆ రోజు బాధపడ్డాడు. ఎందుకు సాధిస్తారు తప్పకుండా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని కూడా నేను అన్నాను. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 5 గంటలకు అన్నం తిని ఉన్నాడు. పిల్లలతోటి మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. 5 గంటలకు డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళిండు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేశాడు. ఎక్కడున్నావు అంటే తెలంగాణ మీటింగ్ అవుతుంది అక్కడ ఉన్నా అని చెప్పాడు. ఇంకా ఎందుకు రాలేవు ఇంటికి, రా ఇంటికి అని అంటే, పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు అని అడిగాడు. అని మాట్లాడిన తర్వాత నువ్వు తిన్నావా అన్నాడు. నేను తినలేను, ఇంకా నువ్వు వచ్చిన తర్వాత నేను తిందామని అన్నాను. మాట్లాడిన తర్వాత లాస్ట్కు నేను తెలంగాణ గురించి చనిపోవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్పకుండా, నువ్వు ఎందుకు అలా చేసుకుంటున్నావు అనేసి బాగా సేపు మాట్లాడాను నేను. ఏం లేదు అని అన్నాడు. మళ్ళీ వెనకసిరి ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి కూడా అదే మాట అన్నాడు. తెలంగాణ రాష్ట్రం గురించి నేను చనిపోతా, పిల్లలు జాగ్రత్త, మీరు మంచిగా ఉండండి అనేసి అది ఇది అని మాట్లాడుతుంటే అసలు నాకేం అర్థం కాలేదు ఏం చేయాలో అన్నది కూడా. పోలీస్ క్వార్టర్స్లో వెళ్ళి ఇట్లా అంటున్నారు, మరి ఏంటిది, ఆయన ఎక్కడున్నారో అనేసి నేను అడిగాను. అప్పుడు వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ వాళ్ళతో చెప్పి వాళ్ళు కూడా కాల్ చేశారట. చాలాసేపు మాట్లాడారు. ఎందుకు నువ్వు ఇట్లా చేసుకుంటా అంటున్నావు, నీకు ప్రమోషన్ ఇప్పిస్తాము, నీకు అన్ని ఇప్పిస్తామంటే నాకు ఏది వద్దు, నాకు ఏది లేకున్నా నేను కారంతో తినైనా బతుకుతా, కానీ నాకు తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం, నాకు తెలంగాణ రాష్ట్రం రావాలని వాళ్ళతోటి కూడా ఎస్ఐ, సిఐ వాళ్ళు, ఎస్పీ వీళ్ళందరి దగ్గర దాకా వెళ్ళి అందరూ కూడా మాట్లాడినా కూడా ఆయన ఏమీ వినలేదు. 9 గంటల ప్రాంతంలో సెల్ టవర్ పైన ఉన్నాడట. ఇట్లా అనేసి సిగ్నల్ ద్వారా తెలుసుకున్నాం అనేసి నన్ను పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ టవర్ ఎక్కినప్పుడు ఆయనని దిగమని చెప్పి అన్నారు కదా, చాలా మంది మాట్లాడినప్పుడు అసలు ఆయన ఆ టైంలో ఏమన్నారు? అప్పుడు అందరము మాట్లాడాం ఫోన్లో. వాళ్ళ అన్న మాట్లాడాడు, వాళ్ళ అక్క మాట్లాడింది, మేము మాట్లాడినాం, పిల్లలు మాట్లాడారు. డాడీ ఎందుకు అట్లా చేసుకుంటావు, నువ్వు రా డాడీ, ఎక్కడున్నావు డాడీ అనేసి కూడా చాలాసేపు మాట్లాడారు. పిల్లలు మాట్లాడుతుంటే నాకు బ్రతకాలని ఉంది, నాకు చనిపోవద్దని ఉంది, నాకు బ్రతకాలని ఉంది, కానీ నేను తెలంగాణ రాష్ట్రం గురించి చనిపోతా అనేసి అని అన్నారు. ఎంతసేపు అయినా కూడా అతను అసలు ఎవరితోటి మాట్లాడినా కూడా వినడం లేదు. ఆ రాత్రి 1:45 ప్రాంతంలో రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. వందలాది మంది పోలీసులుగా అక్కడికి వెళ్ళాము, నిన్ను దించుతాము, మేము వస్తామంటే కూడా మిమ్మల్ని కాల్చి నేను చనిపోతా, ఎవరు రావద్దు ఇక్కడికి, నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యము అన్నిటికంటే అనేసి మాట్లాడాడు. సూసైడ్ నోట్ రాసుకున్నట్టున్నాడు. అప్పటికే సూసైడ్ నోట్ ఉన్నది. అతనికి డిపార్ట్మెంట్ పరంగా సర్వీస్ రివాల్వర్ ఇచ్చారు. అప్పటికే ఆ రివాల్వర్ తోటే కాల్చుకొని చనిపోయాడు.
అతను చనిపోయిండు అన్నది కూడా మాకు అసలు ఏం తెలియకుండా అయిపోయింది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్లలో మాట్లాడితే కూడా ఒక లైటు టవర్ పైన చిమ్మ చీకట్లో ఒక లైటు అంతే కనబడుతుంది, కానీ అతను ఏం చేస్తుండు, ఏం మాట్లాడుతుండు అన్నది కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఎంతమంది వారించినా కూడా ఆయన దిగలేడు. నేను తెలంగాణ రాష్ట్రం గురించే చనిపోతానన్నాడు. ఆ రాత్రి అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు. లాస్ట్కు కూడా నాతోటి మాట్లాడి కూడా పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త, పిల్లలు మంచిగా చదువుకోవాలి పిల్లలు అని చెప్పాడు. ఏమైంది, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు రా అని మేము నేర్చుకుంటూ మాట్లాడితే కూడా నీ మాటలు వింటుంటే నాకు బ్రతకాలని ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రం కొరకు నువ్వు నా కుటుంబం మొత్తం ఆహుతైన మొదలు నేను సంతోషపడతాను, నాకు తెలంగాణ రాష్ట్రము గురించే చనిపోతాను, నేను చివరిసారిగా మాట్లాడుతున్నాను అన్నాడు అని ఫోన్ పెట్టేసిండు. అసలు మాట్లాడలేదు, నా ఫోను లిఫ్ట్ చేయలేడు. అప్పటికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మస్తు ట్రై చేశారు. వందలాది మంది పోలీసులు కూడా అందరూ అక్కడ చేరుకొని కూడా ఎంత ట్రై చేసి ఎక్కుదామన్నా కూడా అతను అసలు వినలేదు. నాకు తెలంగాణ రాష్ట్రమే కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరూ బాగుపడతారు అనేసి అన్నీ చేశారు. ఆ రాత్రి 2 గంటల రాత్రి నన్ను తీసుకొచ్చి పోలీస్ క్వార్టర్స్లో దించేసి వెళ్ళారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ నిమిషంలో అసలు ఏమైంది ఏంటిది అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి 2 గంటల టైంలో పిల్లలను నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలు బ్రతకాలని కూడా అనిపించలేదు, కానీ పిల్లల ముఖం చూసుకొని బ్రతికాను. ఆ సిచ్యువేషన్లో అసలు ఇది కాలేదు. ఆ రోజు పొద్దున్నే పోస్ట్ మార్టం చేశారు. 12-1 గంట వరకు 2 గంటల వరకే పోస్ట్ మార్టం చేశారు. ఊర్లకు తీసుకెళ్లారు. అన్ని కార్యక్రమాలు పోలీసు వాళ్ళే అందరి దగ్గర ఉండి చేసేశారు. అప్పటి వరకు అసలు ఎవరికి తెలియదు మబ్బులు అయిన విషయము. 10-11 గంటలకు టీవీలలో వస్తుంటే అందరు ఇలా అయిందా అనేసి అందరూ క్వార్టర్స్ చుట్టుముట్టారట. కానీ అప్పటి వరకే తీసుకెళ్ళి దహన కార్యక్రమాలు చేసేసారు. అది జరిగిన తర్వాత వేలాది మంది అందరూ ప్రజలు కానివ్వండి, జేఏసీ తరపు నుంచి విద్యార్థులు, పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి కూడా అందరూ ఎలా ఏంటిది జరిగింది, ఎందుకు అట్లా చేసుకున్నాడని చాలామంది వచ్చారు నా దగ్గరికి. ఆ సిచ్యువేషన్లో అసలు ఏమీ చేయాలో కూడా అర్థం కాలేదు. ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి అంతా సీరియస్గా తీసుకొని అలా చనిపోతాడు, పిల్లలు ఉన్నది, ఉద్యోగం ఉంది, బతకలేడు అన్నది కాదు. అతనికి అంతా డీప్గా తెలంగాణ రాష్ట్రం రావాలని ఉండి అలా చేసుకొని చనిపోయాడు. అప్పుడు అసలు ఎలా బ్రతకాలి ఏంటిది అన్నది, చిన్నపిల్లల్ని పట్టుకొని ఎలా ఉండాలి అన్నది కూడా నాకేం తెలియలేదు. అప్పుడు కేసీఆర్ సార్ గారు మాట్లాడినతోటి మేమందరం నీకు అండగా ఉంటాము, ఏ విషయంలో కానీ అతను డ్యూటీలో అంతా ఇది చేసుకొని నీతి నిజాయి కూర్చుకుంటూ అతను ఇలా చనిపోయాడు అనేసి చాలా బాధపడ్డారు. పిల్లల ముఖం చూసుకొని నువ్వు చాలా నేర్చుకోవాలమ్మా, పిల్లల గురించి బ్రతకాలని నాకు శోభమ్మ గారు కూడా చాలా చెప్పారు. నిరదీక్ష పట్టిన తర్వాత సార్ వాళ్ళు మీటింగ్లు అటెండ్ చేశారు. అప్పుడు ఒక నెల రోజుల తర్వాత కామారెడ్డి డిస్టిక్లో మీటింగ్ పెట్టినప్పుడు నన్ను కలిశారు సార్ వాళ్ళు. అక్కడికి తీసుకురమ్మని చెప్పారట మీటింగ్ దగ్గరికి. నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పుడు పిల్లలను నేను వెళ్ళి కలిసాము. అప్పుడు సార్ మాట్లాడారు. అప్పుడు అద్దమ్మ నువ్వు ఇది చేసుకోవద్దు, పిల్లల ముఖం చూసుకోండి, పిల్లలు ఉన్నారు, ఆయన అలా చేసుకునేవాడు కాకుండా, నేను ఆయన హిస్టరీ మొత్తం చదివాను, నేను చూశాను, చాలా బాధపడ్డాను. నేను చిన్న పిల్లల బడులను వదిలిపెట్టుకొని అలా చేసుకోవద్దని చాలా అనుకున్నాను, కానీ ఇలా అతను చనిపోయిన తర్వాత అసలు నాకు ఇది కాలేదమ్మా అనేసి చాలాసేపు మాట్లాడారు. అప్పటి నుంచి కూడా సార్ వాళ్ళు మాకు అండగా ఉన్నారు. తర్వాత 2010లో నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చి నేను కరీంనగర్ డిస్టిక్లో వచ్చినప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా అసలు నాకు ఏది తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి నేను పిల్లల్ని తీసుకొని అనేసి చాలా బాధపడ్డాను. కరీంనగర్లో మీటింగ్ తెలంగాణ భవన్లో సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. నీకు ఎందుకమ్మా నేనున్నాను అనేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పిల్లల బాగోగులు కానీ పిల్లల చదువు విషయంలో కానీ అన్నీ చూసుకున్నారు. సో ఇప్పుడు మీ జాబ్ దగ్గర కానివ్వండి, మీ కొలీగ్స్ నుంచి కానీ ఇట్లా మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఏ విషయాలు మాట్లాడుతుంటారు బేసిక్గా? ఆయన మూమెంట్లో ఉన్న దాని గురించి అంతా చాలా అప్రిషియేట్ చేశారు ఆయనని. ఆయన డెడికేషన్, ఆయన ప్యాషనెట్ ఉద్యోగానికి చూసి నన్ను కూడా ఎంతో మోటివేట్ చేశారు. నువ్వు మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి, ఆయన ఆశయాలన్నీ నిలబెట్టాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది కాబట్టి ఆయనలాగా నువ్వు ఫ్యామిలీ అంతా చూసుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలనేసి. మా మదర్, మేము 7th క్లాస్, మా నాన్నగారు చనిపోయినప్పుడు
మా నాన్నగారు డ్యూటీకి ప్యాషనేట్తోని మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతుంది. మాకు ఓన్లీ స్కూల్, ఇల్లు అంతే తెలుసు మాకు. మేము స్కూల్ నుండి వచ్చేసి కొద్దిగా గేమ్స్ ఆడుకొని పడుకునే తర్వాత ఆయన డ్యూటీ అయిపోయి వచ్చేవారు. మార్నింగ్ మేము లేవకముందే డ్యూటీకి వెళ్ళిపోయేవారు. అంత డెడికేటెడ్గా ఉంటుండే. మాతో మేము బాండ్ స్పెండ్ చేయాలంటే మాకు ఓన్లీ వీకెండ్ సండేస్ అలా దొరికేవి మాకు. ఆ టైంలో కూడా డ్యూటీ కాల్స్ అని చెప్పేసి వెళ్ళిపోతుండే ఆయన. బేసిక్గా అప్పట్లో కేసీఆర్ గారు అధికారంలో లేరు 2009 ఆ టైంలో. బట్ మీకు సహాయం చేయడం ఇదంతా కూడా ఆ ప్రొసీజర్ ఎట్లా అయింది? అంటే మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఆయన మీకు ఎట్లా సహాయం చేయగలిగారు? ఇదంతా ఎప్పుడు జరిగింది? మీ కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, మీకు బేసిక్‌గా జాబ్. తెలంగాణ ఉద్యమంలో నేను చనిపోయిన తర్వాత చాలామంది, అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. చాలామంది ప్రజలు కానీ, విద్యార్థి కానీ, జేఏసీ కానీ అందరు చాలామంది ప్రతిరోజు వచ్చుకుంటూ కలుసుకుంటూ వెళ్ళారు. అప్పుడు అక్కడ మీటింగ్ అయితే కేసీఆర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడారు. అప్పుడు కూడా ఈయన గురించి అంతా స్టడీ చేయించారు. ఏంటిది ఏం కథ, ఎట్లా చనిపోయాడు అనేసి అని. దానివల్ల అతను చనిపోయింది, అతను ఉద్యోగంలో ఎట్లా చేశాడు ఏంటిది అనేసి సార్ వాళ్ళు అన్నీ తెలుసుకొని, అతను అంత నిజాయితీగా ఉండి, అసలు మాకు ఇల్లు కూడా లేదు, అసలు ఏది కూడా లేదు. అవన్నీ మీకు ఆయన తర్వాత జాబ్ వచ్చింది కదమ్మా, ఆఫీస్ సబార్డినేటర్గా. అవును, సో తర్వాత మీరు దాన్ని డెవలప్ చేసుకున్నారంటే మీ ఎడ్యుకేషన్తోని ఆ ప్రమోషన్ ఏమైనా వచ్చిందా మీకు ఇప్పుడు? వచ్చిందండి, సో స్టిల్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారా? చేస్తున్నానండి. ఇప్పుడు మాచిరెడ్డిలో ప్రజెంట్ లైబ్రేరియన్గా చేస్తున్నాను. మ్మ్. అతను చనిపోయిన తర్వాత కేసీఆర్ సార్ని కలిసి అప్పుడు బాగా బాధపడ్డాడు. చిన్న పిల్లల్ని చూసి, నన్ను చూసి చాలా బాధపడ్డాడు. మ్మ్. మీకు ఎప్పటికైనా అండగా నేను ఉంటామ్మా అని ఆ రోజు మాట ఇచ్చారు. మ్మ్. అప్పుడు నాకు నిజామాబాద్లో ఆయన నిజామాబాద్ డిస్టిక్ ఉండే కాబట్టి మాది కరీంనగర్ డిస్టిక్లో నేను స్టడీ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇచ్చారు జాబు. సో ఇప్పుడు మీకు కేసీఆర్ గారి కుటుంబానికి ఏమైనా ర్యాపో ఉందా? ఇప్పుడు మీరు వెళ్ళి కలవాలనుకుంటే కలుస్తూ ఉంటారా? నా దగ్గర కూడా ఒక మాట తీసుకున్నారు సార్, నువ్వు ఎప్పుడు కంట నీరు పెట్టద్దు, నేను చూడొద్దు, నీ దగ్గర నువ్వు ఏడవడం నేను చూడొద్దు అని మాట తీసుకున్నారండి. పిల్లల గురించి కానీ దేని గురించి కూడా నువ్వు బాధపడొద్దు, ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన అలా చనిపోయాడు, దేశం కొరకు చనిపోయాడు కాబట్టి నువ్వు నీ పిల్లల్ని చూసుకొని గర్వపడేలా నేను చేస్తాను అని. అమ్మ మీరు చెప్పాలి, ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన విషయం. బేసిక్గా అమరుల కుటుంబాలని పట్టించుకోలేదు కేసీఆర్, ఆయన వదిలేశారు అని చెప్పి అనే వాళ్ళకి, ఆ అపోహలకి మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు స్వయంగా ఆయన సహాయం పొందిన వ్యక్తులు మీరు. సో మీ మాటల్లో ఏం చెప్తారు? అలా అనే వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేశారండి. 10 lakhs అప్పుడు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అలాగే మళ్ళీ అందరికీ కూడా అది చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ చేశారు, చేయలేదని ఎందుకు అంటామండి, చేసిండ్రు. మాకైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేశారు సార్. అయితే ఇంత సహాయం చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఎందుకని చెప్పేసి వెళ్ళలేకపోయింది? అమరుల కుటుంబాలకి ఆయన చేసిన సహాయం అనేది ప్రజల దాకా చేరలేకపోయింది. ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు? ఇది వాళ్ళు చెప్పుకోలేకపోవడమా, లేదంటే ఎందుకని బయటికి రాలేదన్న మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్. మేము చూసినంత వరకు కేసీఆర్ గారు హెల్ప్ చేశారు, కానీ ఆయనకు అది బయటకు చెప్పుకునే తత్వం లేదండి. రీసెంట్గా మేము ఒకటి చూసాము, కేసీఆర్ గారితో మేము లంచ్ చేయడము. ఆయనతో లంచ్ చేస్తే అది ఓన్లీ పిఆర్ పబ్లిసిటీ కోసం చేశారన్నారు, కానీ అలా కాదండి. కేసీఆర్ గారికి మేము ఎప్పుడు కలవడానికి వెళ్ళినా ఆయన మాతో పాటు లంచ్ చేసి ఆయన మా బాగోగులన్నీ తెలుసుకొని పంపించేవారు. ఆయనకు హెల్ప్ చేసే తత్వం ఉంది, కానీ దాన్ని బయటకు వచ్చిందా, పబ్లిక్లోకి వెళ్ళిందా అన్నది ఆయన ఎప్పుడు చూసుకోలేదు. ఒకరికి సహాయపడితే చాలు అనేసి ఆయన ఉద్దేశం. అది మేము అనుకునేదండి. అదైతే తెలంగాణ ఉద్యమ చరిత్రలో కిష్టయ్య గారి స్థానాన్ని మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనది హైదరాబాద్లో ఒకటి విగ్రహం పెట్టించాలనుకుంటున్నాము. అలాగే ఎప్పటికీ రాబోయే తరాలకు గుర్తుండిపోయేలా పాఠ్య పుస్తకాలలో ఆయన ఎలా చనిపోయారు, ఏంటిది, తెలంగాణ ఉద్యమం గురించి ఆయన పాత్ర ఎలా ఉందనేసి అది కూడా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో అంతా మంచిగా డ్యూటీ చేసినందుకు ఆయన పేరు మీద ఏదన్నా అవార్డు ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. మీరు చూశారు ఒకప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ఎట్లా ఉంది అసలు? చాలా మార్పు వచ్చిందండి. చాలా డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, నీళ్ళు నిధులు అన్నిట్లల్లో కూడా చాలా ముందుకెళ్తుంది. అలాగే ఇంకా కూడా డెవలప్ కావాలండి తెలంగాణ. సో ఫైనల్లీ మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని సమకూరాయా?
అంతా ఓకేనా? మీకు ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లోటుపాట్లు అన్నది ఏం లేదండి. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అది నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే వాళ్ళ నాన్న కోరుకున్నట్టు ఒకరికి సహాయం చేసే గుణం ఉండాలి అని అన్నారు. అది తప్పకుండా మా పిల్లలు నెరవేరుస్తారు. ఆయన అడుగుజాడలనే నడుస్తారు. ఇప్పటికి కూడా ఆయన అడుగుజాడలను మేము మించమండి. అతని మంచితనం, అతను ఎలా ఉన్నాడో మేము కూడా నా పిల్లలకు కూడా నేను అదే చెప్పుకుంటాను. ఏది కూడా ఒకరు సహాయం కావాలి అని వచ్చిన వారిని ఎవరిని దూరం చేయొద్దు. ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని నేను చెప్తూ ఉంటాను పిల్లలకు. అలాగే పాప కూడా ఇప్పుడు డాక్టర్ అయింది. తను కూడా పేద ప్రజలకు సేవ చేయాలని చాలా ఉంది తనకు. అది కూడా తర్వాత ఇప్పుడు పీజీ అయిపోయిన తర్వాత ముందుకెళ్తుందండి. సో ఇప్పటికీ మీ ఫీజు అవన్నీ అప్పుడు ఒప్పుకున్నట్టుగా కేసీఆర్ గారేనా, లేకపోతే ఆల్రెడీ మీకు జాబ్ ఉంది కాబట్టి మీరు బేర్ చేస్తున్నారా ఫీజు? ఫ్రమ్ ది ఇనీషియల్ స్టేజ్ కేసీఆర్ గారే ఎడ్యుకేషన్ మొత్తం చూసుకున్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నుండి మేము ఎప్పుడైతే 7th క్లాస్ నుండి ఉన్నామో అక్కడ నుండి సరే చూసుకున్నాను. చెల్లెలకి ఎంబీబీఎస్ సరే ఫీజు పే చేశారు, చదివించారు. మళ్ళీ పీజీలో చెల్లెలకి బీక్యాట్లో సీట్ వస్తే సరే మొత్తం ఫీజు పే చేస్తున్నారు. ప్రతి ఇయర్ 24 lakhs సరే పే చేస్తున్నారు. వెరీ నైస్. సో మరి మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలని మీ మాటల్లో? మా డాడీకి అన్నయ్య కానీ నేను కానీ డాక్టర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే మా డాడీ కోరిక మేరకు నాకు డాక్టర్ చదువుకోవాలని ఉండే. చిన్నప్పటి నుంచి మా డాడీ ఆశయం ఉండే పేద ప్రజలకు హెల్ప్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మా డాడీ ఆశయాన్ని నేను నెరవేరుద్దాం అనుకున్నాను. డాక్టర్ చదువుకోవాలని ఉంది అని చెప్పి నేను కేసీఆర్ గారికి చెప్పినప్పుడు, మీకు ఇబ్బంది ఏమి లేదు, నేను చూసుకుంటాను, మీ చదువుకి అన్ని వేళలా హెల్ప్ చేస్తాను అని అన్నారు. ఎంబీబీఎస్కి కానీ ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత మనీ పే చేసి చదివించడం కానీ, అది అయిపోయిన తర్వాత పీజీ చేయాలని ఉంది, సర్జరీ చేయాలని ఉంది అంటే పీజీ సీట్ వచ్చిన తర్వాత మనీ కట్టి చేయించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ పీజీ జనరల్ సర్జరీ చేస్తున్నాను. నేను పీజీ అయిపోయిన తర్వాత మా డాడీ పేరు మీద రూరల్ ఏరియాస్లో కానీ, ఏదైతే మెడికల్ హెల్ప్ లేని ప్లేసెస్లో కానీ మా డాడీ పేరు మీద క్యాంప్స్ అట్లాంటివి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉండే. మా నాన్నగారి డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అటు తెలంగాణ వచ్చింది, ప్లస్ మా డాడీ అనుకున్న స్థాయిలో నేను కానీ మా అన్నయ్య కానీ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వరకు రావడానికి మా మమ్మీ ప్లస్ చదువుకి హెల్ప్ చేసిన కేసీఆర్ గారు చాలా థ్యాంక్ యూ. చూశారుగా, ఇది కిష్టయ్య గారి కుటుంబం. పెద్ద దిక్కును కోల్పోయిన బాధ కంటే ఆయన ఉద్యమానికి నిలబడ్డాడనే గర్వం వారిలో కనిపిస్తోంది. అయితే ఆ గర్వానికి తోడు ఎన్నో అనుభవాలు, సమాజంలో మరెన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నలకు, అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం చేశారు అనే అనుమానాలకు సమాధానమే ఈ ఇంటర్వ్యూ.